వంశపారంపర్య కంటి వ్యాధులు అంటే పేరులోనే కనిపిస్తుంది తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే జన్యుపరమైనవని. వంశపారంపర్య కంటి వ్యాధులు రక్త సంబంధీకులు అంటే దగ్గరి బంధువుల మధ్య జరిగే వివాహాల వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ వ్యాధులు రెటీనా, కార్నియా, లెన్స్ మరియు ఆప్టిక్ నరాల వంటి వివిధ కంటి భాగాలను ప్రభావితం చేస్తాయి. ఇది దృష్టిలోపానికి దారితీస్తుంది. ఇటువంటి కేసులలో పిల్లలు కార్నియల్ మచ్చలు, పుట్టుకతో కంటి శుక్లం, గ్లాకోమా మరియు రెటినిటిస్ పిగ్మెంటోసా వంటి వ్యాధి లక్షణాలతో పుడతారు. అలాంటి వారిని గుర్తించి ముందస్తుగా చికిత్స అందించడానికి నిర్లక్ష్యం చేస్తే, వదిలేస్తే అవి వారి జీవన విధానానికి విఘాతం కలిగించవచ్చు మరియు అంధత్వానికి కూడా దారితీయవచ్చు. వంశపారంపర్య కంటి వ్యాధులు హెచ్ఈడి తీవ్రతను మరియు వృద్ధిని సరిచేయవచ్చు. ఇందుకోసం ముందస్తుగా గుర్తించడం, చికిత్స అందించడం కీలకం. కంటి వ్యాధి అంచనా వేయుటకు మరియు వారి కంటి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి వంశ పారంపర్య కంటి వ్యాధులు ఉన్న కుటుంబ సభ్యులకు జన్యుపర సూచనలు అందించవచ్చు. తద్వారా భవిష్యత్తులో జరిగే గర్భాల ద్వారా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం గురించి తల్లిదండ్రులు అవగాహన పొందే అవకాశం కలుగుతుంది. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ కంటి వ్యాధి అధ్యయనం లేదా ఏపీఈడిఎస్ వారు గతంలో చేసిన అధ్యయనం వలన రక్త సంబంధికుల మధ్య వివాహాలు మరియు వాటి వల్ల కళ్లపై ప్రభావాల గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు వెల్లడయ్యాయి. మేనమామలు మరియు మేనకోడళ్ళు లేదా దగ్గరి బంధుత్వాలు మధ్య జరిగే వివాహాల వల్ల కొన్ని కంటి వ్యాధులు సంభవిస్తాయని పేర్కొనడం జరిగింది. వంశపారంపర్య కంటి వ్యాధులు అవగాహన కార్యక్రమం ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ జిఎంఆర్ వరలక్ష్మి క్యాంపస్ ఈ కంటి వ్యాధి గురించి అవగాహన, ఈ పరిస్థితులకు కారణాలు, ముందస్తుగా గుర్తించడం మరియు వాటి పట్ల శ్రద్ధ చూపాల్సిన ప్రాముఖ్యతను తెలియజేయుటకు 6 ఏప్రిల్ 2024న ఒక అవగాహన ప్రచారాన్ని నిర్వహిస్తోంది. Tell us about today's awareness of hereditary eye diseases. Yes, hereditary eye diseases కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాం. హెరిడిటరీ ఐ డిజీజ్ అనేది కంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అది వారసత్వంలో వస్తూనే ఉంటే దానికోసం అంటాం. అది కంట్లో చాలా రకాలకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా రావచ్చు, వాళ్ళకి జెనెటిక్ కారణం ఉంటుంది. అది జీన్స్ మన బాడీలో అన్ని కంటికి డెవలప్మెంట్, శరీరకి డెవలప్మెంట్ కంట్రోల్ చేయడానికి కోడింగ్ ఉంటుంది. దాంట్లో డిఫెక్ట్ ఉండటం వల్ల ఈ రకాలకి ప్రాబ్లమ్స్ రావచ్చు. అదే ప్రాబ్లమ్స్ వారసత్వంలో జనరేషన్ టు జనరేషన్ వెళ్ళొచ్చు. అది ఎందుకు వస్తాయా, దానికి ఎలా ట్రీట్మెంట్ ఇస్తాం చెప్పడానికి ఇది ప్రోగ్రామ్ చేసాం. సో మేము ఇలా జబ్బు కోసం పూర్తిగా తెలుసుకుంటాం. కొన్నిటికి ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి సర్జరీ చేస్తాం. కొన్నిటికి మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, అదే ఇస్తాం. ఆ రకాలుగా ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ దాంతో పాటు స్పెషల్ కళ్ళద్దాలు ఇవ్వాలి అవసరం పడవచ్చు. వాళ్ళకి శరీరంలో కూడా ప్రాబ్లం ఉండొచ్చు, అదే కూడా తెలుసుకుంటాం. అండ్ లాస్ట్లీ జెనెటిక్ కౌన్సిలింగ్ చేసి ఏ జీన్ డిఫెక్ట్ ఉంది, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఫ్యామిలీలో మళ్ళీ ఇలా ప్రాబ్లం రావచ్చు, ఎలా రిస్క్ ఉంది అదే చెప్తాం. ఈ రకాలుగా ట్రీట్మెంట్ వస్తుంది, ఈ రకాలుగా ప్రాబ్లం తెలుసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం. దానికోసం ఈ ప్రోగ్రామ్ చేస్తాం. Can you tell us about how people can take care of their eyes? Like this many diseases are coming, so the steps like there are many ways we can take care of this, but this relates. It's a more of a general question, but at the same time it relates to many diseases. So disease బట్టి ఉండొచ్చు. ఇన్ జనరల్ మనం హెల్తీగా ఉండాలంటే మనం ఒక హెల్తీ డైట్ ఫాలో చేయాలి, మనం ఐ హైజీన్ మెయింటైన్ చేయాలి, మనం స్క్రీన్ టైం రెడ్యూస్ చేయాలి, కంటికి రెగ్యులర్గా ఐ చెకప్స్ చేయాలి. యాక్చువల్గా చాలా ప్రాబ్లమ్స్ మనకు తెలియకుండా ఉంటాయి. ఈవెన్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ కూడా పిల్లలకి ఉండొచ్చు. అది టైంకి డయాగ్నోజ్ అవ్వకపోతే లేజీ ఐ డెవలప్ అవ్వచ్చు. సో చిన్నపిల్లలకి ఫస్ట్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి, ఫిఫ్త్ ఇయర్కి స్క్రీనింగ్ చేయాలి. 5th to 18 years వరకు ఐ గ్రోత్ అవుతుంది, అందుకని ప్రతి ఇయర్ చెకప్ చేయాలి. అలాగా 40 years దాటిన తర్వాత మళ్ళీ చెకప్ చేయాలి. ఎవరికి ఫ్యామిలీలో ఐ సంబంధి ప్రాబ్లమ్స్ ఉన్నాయా దానికోసం మేము ఇయర్లీ చెకప్ చేస్తూనే ఉండాలి. అదే ఇంపార్టెంట్ విషయం. ఓకే సార్. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.